మన దేశంలో అప్పులు చేసేవాడిని అప్పులు అప్పారావు అంటారు. అలాగే మన భారతదేశం కూడా అప్పులు అప్పారావు అని బయటకు అనిపిస్తుంది, కానీ వాస్తవంగా మనమే యునైటెడ్ స్టేట్స్ నుంచి అంటే అమెరికా నుంచి మనం 12,000 లక్షల కోట్ల రూపాయలు బాండ్స్ కొన్నాం. వాళ్ళ నుంచి 12,000 లక్షల కోట్లు బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఫండ్ రైజింగ్ కోసం అని చెప్పి బాండ్స్ని ఆక్షన్ వేస్తారు. ఆ ఆక్షన్లో కొన్న వాళ్ళకి 2%, 3% అలాగా ఇంట్రెస్ట్ ఇస్తారు. ఆ ఇంట్రెస్ట్తో ఆశతో ప్లస్ సేఫ్టీ కోసం అని చెప్పి మన భారతదేశం కూడా 12,000 లక్షల కోట్ల రూపాయలు బాండ్స్ అమెరికా నుంచి కొన్నారు. ఇప్పుడు అమెరికా ఏమైనా అయితే బాగా నష్టపోయే దేశం ఏదంటే మన భారత్ కూడా. చాలా వాటితో పాటు మన భారత్ ముందులో ఉంటుంది. మరి ఈ డబ్బులు మోడీ గారు ఎప్పుడు తీసుకొస్తారో, ఎప్పుడు మన దేశానికి చక్కగా ఉపయోగిస్తారో చూడాలి. దీంతోపాటు బంగారం కూడా వాళ్ళ దగ్గర ఉంది. మన బ్రిటన్లో కూడా మన బంగారం చాలా ఉంది, ఇంకా తీసుకురావాల్సింది. చూద్దాం. మోడీ గారు ఢీ అంటారు కదా, మరి అమెరికాతోనూ బ్రిటన్తోనూ ఢీ అంటారా లేదా?